లాయర్ గారు, ఈరోజు ఎలాగైనా సరే లక్ష్మిని బెయిల్ మీద బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత కోర్టులో తను ఏ తప్పు చేయలేదని నిరూపించి తనని అన్యాయంగా అరెస్ట్ చేసిన ఎస్ఐకి పోలీసులకి మాత్రం మీరు శిక్ష పడేలా చేయాలి. విహారీ గారు, ముందు లక్ష్మి గారిని బెయిల్ మీద బయటకు తీసుకొద్దాం. తర్వాత ఆవిడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆమె పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఆమెకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. సరే సార్, పదండి. ఎస్ఐ గారు లేరండి? లేరండి, కాసేపట్లో వచ్చేస్తారు. విహారీ గారు, ఏంటి కనకం? అది ఇప్పుడు నేను గర్భవతిని అని విహారీ గారికి చెప్పేస్తే ఆయన ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తారు. ఇప్పుడున్న సమస్యలే కాకుండా కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఆయనకి నిజం చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటి కనకం, ఏమైంది? నాకు తెలుసు, చెయ్యని తప్పుకి నువ్వు జైల్లో ఉన్నావని బాధగా ఉంది. లాయర్ గారు వచ్చారు, నీకు బెయిల్ కూడా మేము తీసుకొచ్చాం. ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించుకొని తీసుకెళ్తాను. నిన్ను అన్యాయంగా అక్రమంగా ఈ కేసులో ఇరికించిన వాళ్ళని, ఈ పోలీసుల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. కనకం, ఆగో. ఏంటి నేను లేని టైం చూసి లోపలికొచ్చా? లాయర్ గారు, మీరు తీసుకొచ్చిన బెయిల్ ఆమెకి ఇవ్వండి. ఇదిగోండి ఎస్ఐ గారు, మా క్లయింట్ లక్ష్మి గారికి బెయిల్ తీసుకొచ్చాను. ఏంటి చూస్తున్నారు? మీ కానిస్టేబుల్కి చెప్పండి, మా కనకాన్ని రిలీజ్ చేయమని చెప్పండి. నేను చెప్పను. అదేంటి ఎస్ఐ గారు, నేను మా కనకానికి బెయిల్ తీసుకొచ్చాను. కోర్టు ఇచ్చిన బెయిల్ని మీరు అంగీకరించి కనకాన్ని మీరు రిలీజ్ చేయాలి. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. బెయిల్ పేపర్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కనకాన్ని రిలీజ్ చేయకపోతే మీరు తప్పు చేస్తున్నట్టు, మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నట్టు ఎస్ఐ గారు. ఇప్పుడు ఈ బెయిల్ పేపర్స్ తీసుకొచ్చినా సరే మీ కనకాన్ని రిలీజ్ చెయ్యను. ఎందుకంటే తన మీద ఆ కేసు మాత్రమే కాదు, ఇంకొక కేసు కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. వాట్? కానిస్టేబుల్స్, నిన్న మీ కనకాన్ని విచారిస్తుంటే మా కానిస్టేబుల్స్ మీద దాడి చేసింది. 132 ఆఫ్ ది బిఎన్ఎస్ ప్రకారం తనకి బెయిల్ రాదు. అంతేకాదు, సెక్షన్ 109, 307 ఆఫ్ ది బిఎన్ఎస్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది. దాని ప్రకారం మీరు తీసుకొచ్చిన ఈ బెయిల్ డస్ట్బిన్లో పడేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. విహారీ గారు, నేనే తప్పు చేయలేదు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఎస్ఐ గారు, అసలు మీరు ఎందుకింత కుట్ర చేస్తున్నారు? మా కనకం మీద మీరు ఎందుకంత కక్ష కట్టారు? ఏయ్, అరవకు. తాను కొట్టిందనడానికి సాక్ష్యం వాళ్ళ దెబ్బలు. అది కళ్ళారా ఇక్కడున్న వాళ్ళందరూ చూశారు. లాయర్ గారు, ఇప్పుడేం చేయాలో అతనికి అర్థమయ్యేలా మీరైనా చెప్పండి. ఎస్ఐ గారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. విహారీ గారు, ఒక్క నిమిషం ఇలా రండి. అది కాదు లాయర్ గారు, తను అసలు ఏం... విహారీ గారు, నేను చెప్తాను, ఒక్క నిమిషం రండి. రండి సార్, పదండి. విహారీ గారు,
విహారి గారు, ఆ ఎస్ఐ లక్ష్మి గారి మీద చాలా పెద్ద పెద్ద కేసులే పెట్టింది. వాటికి ఇప్పటికిప్పుడు బెయిల్ రావడం చాలా కష్టం. ఆ ఎస్ఐ కావాలని ఇదంతా చేస్తుంది. మనమేం చేయలేమా లాయర్ గారు? కోర్టులో తేల్చుకోవడం తప్పించి మనమేం చేయలేం విహారి గారు. అంటే కోర్టుకి వెళ్ళేదాకా లక్ష్మి జైలు శిక్ష అనుభవించాల్సిందేనా? తప్పదు విహారి గారు, మనం కోర్టులో తేల్చుకుందాం. ఇదంతా కుట్రపూరితంగా చేశారని నేను నిరూపించి లక్ష్మి గారిని బయటికి తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. ఎందుకు నా మీద దొంగ కేసులు పెడుతున్నారు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? దీనివల్ల మీకేం ఉపయోగం? మీరు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఏయ్, ఏంటే నోర్లేస్తుంది? చెప్పండి ఎస్ఐ, నా మీద ఈ కేసులన్నీ బనాయించమని మీకెవరు చెప్పారు? ఎవరి దగ్గర మీరు లంచం తీసుకున్నారు? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎస్ఐ గారు, అసలు తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా. ఏయ్, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? మర్యాదగా వెళ్ళు. వెళ్తాను ఎస్ఐ గారు. మీరు నా కనకం మీద పెట్టిన కేసులని అక్రమంగా బనాయించిన కేసులని నేను కోర్టులో నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. నీ ఇంటి పని మనిషో లేదా నీ పర్సనల్ మనిషో అయిన ఈ లక్ష్మి బయటికి రాదు, రానివ్వను. చట్టాలు కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది. అక్కడ న్యాయమే గెలుస్తుంది. అక్కడ జరిగిన నిజాన్ని నేను నిరూపిస్తాను. మీరు ఏ యూనిఫామ్ని చూసుకొని మీరు ఏ పోస్టును చూసి రెచ్చిపోతున్నారో అదే యూనిఫామ్ లేకుండా చేస్తాను. నువ్వు నన్నేం చేయలేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు.